జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. లోకమంత ఒక్కటై నన్ను వేరు చేసిన, లోకమంత ఒకటై నన్ను వేరు చేసిన, అక్షయతను కోరే నీ చెలిమి చాలు, అక్షయతను కోరే నీ చెలిమి చాలు. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. పాపలోక అగాధాలలో పడనీయక చేయి పట్టి, స్వార్థ ప్రియల లోకంలో స్నేహబంధమైనావు. పాపలోక అగాధాలలో పడనీయక చేయి పట్టి, స్వార్థ ప్రియల లోకంలో స్నేహబంధమైనావు. ప్రేమ చూపే ప్రాణేశ్వరుడా నిన్ను నేను మరువను, నీకు తోడు లేకుండా నేను బ్రతుకలేను. ప్రేమ చూపే ప్రాణేశ్వరుడా నిన్ను మరువలేను, నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో అంధకార లోకమందు నా వెలుగు దీపమై, హతమార్చే ఆపదలో ఆశ్రయపురమైనావు. అంధకార లోకమందు నా వెలుగు దీపమై, హతమార్చే ఆపదలో ఆశ్రయపురమైనావు. ఆదుకున్న ఆశ్రయుడా నిన్ను మరువలేను, నీ తోడు లేకుండా నే బ్రతుకలేను.
అక్షయతను కోరి నీ చెలిమి చాలు. లోకమంత ఒకటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరి నీ చెలిమి చాలు. జయించిన యేసయ్య నీ తోడు చాలు. బలహీనతలో నీ కృప చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. చదువుబడిన వాక్యమును బట్టి కొద్ది సమయం మీరు మాతో మాట్లాడి ఈ మాటలో ఉన్న భావాలు మాకు తెలియజేసి ఆత్మీయంగా మరింత బలపడడానికి ఈ వాక్యము సహాయపడినట్లు చేయమని అయోగ్యుడినైనా నీ సేవకుడినైనా నేను అడుగుతున్నాను. మాట్లాడేది నేను కాదు, మీరే మాట్లాడి మహిమ ఘనత పొందుకోండి. ఈ ఆరాధన అంతటిని మీ చిత్త ప్రకారం, ఇష్ట ప్రకారం జరిగించండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. యేసు ప్రభు వారికి ఇక్కడ 5 బిరుదులు ఉన్నాయి. ఆయన పుడతాడని యెషయా ప్రవక్త 750 సంవత్సరాల క్రితం ఆయన పుట్టక ముందు ప్రవచించాడు. ఆయన శిశువు పుడతాడని, కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది అని చెప్పి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆశ్చర్యకరుడు అంటే ఆయన పుట్టుక ఆశ్చర్యం. పురుష ప్రమేయం లేకుండా పుట్టాడు ఆయన. అది ఆశ్చర్యమే. ఆయన మరణము ఆశ్చర్యం. ప్రజలందరి కొరకు ఆయన సిలువలో మరణం పొందాడు. మనము మన బిడ్డల కోసమే చనిపోలేము. భార్య కోసం భర్త చనిపోడు, భర్త కోసం భార్య చనిపోడు. ఒకళ్ళు చనిపోతే 4 రోజులు ఏడ్చి ఊరుకుంటారు. పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు చనిపోరు. కానీ మనందరి కొరకు ఆయన మరణించాడు. అది ఆశ్చర్యం. మనకే ఆయనకి ఏం సంబంధం లేదు. మరణమును జయించి పునరుద్ధానుడే లేచాడు. మరణాన్ని జయించి మరలా సమాధిలోంచి బయటకు వచ్చాడు ఆయన. అది ఆశ్చర్యం. ఆయన చేసినటువంటి కార్యాలు, పుట్టుగుడ్డి వారికి చూపునిచ్చాడు. మధ్యలో చూపు పోతే డాక్టర్ల ద్వారా రావచ్చేమో కానీ పుట్టుకతో గుడ్డిగా పుట్టిన వారికి చూపు రాదు. పుట్టుకతో అవిటితనం కలిగిన వారికి నడక రాదు. అది ఆశ్చర్యం. అలాంటి వారిని నడిపించాడు ఆయన. మన సంఘంలో కూడా సందీప్కి వాడు అవిటిగాడు పుట్టాడు.
రతన్ రాజు విజయలక్ష్మి వాళ్ళ అబ్బాయి. మరి అవిటితనాన్ని దేవుడు ప్రార్థన ద్వారా ఆ వంకరగా ఉన్న ఆ పాదం నిదానంగా చేసి ఈ రోజున గొప్పగా ఆశ్చర్యపరిచాడు. అయినా గ్రహించట్లేదు. సంఘం చూసింది గ్రహింపు లేదు, తల్లిదండ్రులు గ్రహింపు లేదు. యేసు ప్రభు ఎంతోమందికి చేస్తున్నాడు, కానీ ఆశ్చర్యపోతలేదు, గ్రహించట్లేదు. ఆశ్చర్యం ఇవన్నీ. అలాగే దేవుడు మనకు కనిపించే సృష్టి అంతటిని ముందు చేశాడు. ఆయన మనకి మనిషిని చేయకముందు. అది ఎంత ఆశ్చర్యం చూడండి. నోటి మాటతో భూమిని పుట్టించాడు, ఆకాశాన్ని చేశాడు. మనకు కనిపించే కొండలు, మెట్టలు, పర్వతాలు, సముద్రాలు, పక్షులు, పశువులు, మృగాలు నోటి మాటతో ఎంత ఆశ్చర్యం అది. ఈ రోజున ఆయన ఇచ్చే ఊపిరిని బట్టి మనందరం బతుకుతున్నాం. ఇది ఇంకా ఆశ్చర్యం. ఇవన్నీ మనకి తెలుసు, కానీ ఆశ్చర్యం కలగట్లేదు మనకి. కొంతమందికి తెలియదు. అందుకనే ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. 12 సంవత్సరాల వయసులో మేధావులతో మాట్లాడాడు ఆయన. లూకా సువార్తలో మనం చూస్తే 2వ అధ్యాయం 46, 47, 48 వచనాలు. ఆయన కనబడినందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుని వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. ఆయన మాటలు విన్నవారందరూ ఆయన ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన వేసే ప్రశ్నల కంట మేధావులు, పెద్ద ఉన్నతమైన వ్యక్తులు సమాధానం చెప్పలేక విస్మయముందారు, ఆశ్చర్యపడేవారట. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి అది మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన మాట్లాడే మాటలు, ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మేధావులు, తల్లిదండ్రులు, పెద్దోళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారట. అందుకని ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యమైన కార్యాలు. ఎంతోమందిని, పక్షవాయువు గలవారిని ఏ మెడిసిన్ లేకుండా మంచం మీద నుంచి లేచి నడవమని చెప్తే నడిచారు. అంత ఆశ్చర్యం అండి. ఈ రోజున ఎన్నో పాటలు పడతారు. ఒక వ్యక్తి మంచం మీద ఉంటే విసుపు వస్తుంది, చిరాకు వస్తుంది. గమనించండి, ఆయన పుట్టుక, మొట్టమొదటిగా ఆయన పుట్టుకే ఆశ్చర్యం. పరిశుద్ధాత్మ ద్వారా గర్భములోనికి ప్రవేశించి కన్యమైన మరియ ద్వారా ఈ లోకానికి ఆయన వచ్చాడు. కనుక ఆయన ఆశ్చర్యకరుడు అంతే. ఆయన్ని మనం ఆత్మతో, సత్యముతో ఆరాధిస్తే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఆశ్చర్యమైన సంగతులు ఆయన చేస్తాడు. రెండవది ఆలోచనకర్త.
ఆలోచనకర్త. సామెతలు 8:14 మనం చదివితే అక్కడ ఒక మాట రాస్తాడు సొలొమోను. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే అని చెప్తున్నాడు. లెస్సైన జ్ఞానం ఇస్తాను, ఆలోచన చెప్తాను. ప్రియులారి, ఈ లోకంలో అనేక మంది ఆలోచన చెప్పే పెద్దలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఆ ఆలోచనలు వారిని ఎక్కడికి నడిపిస్తున్నాయి? ఎటువంటి ఆలోచనలు చెప్తున్నారు ఈ రోజున? పెడదోవ పట్టించేవిగా, నాశనమునకు నడిపించేవిగా ఈనాడు చాలామంది మనుషుల యొక్క ఆలోచనలు ఉంటున్నాయి. ఈ రోజున ఏదైనా మనం కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఎలా చేయాలి ప్రభు అని దేవుణ్ణి అడగం. మనం ఏదైనా వివాహం జరిగించేటప్పుడు, గృహాన్ని నిర్మించుకునేటప్పుడు, ప్రభువా నాకు ఆలోచన చెప్పు, గృహాన్ని ఎలా కట్టుకోవాలి, ఏ విధంగా కట్టుకోవాలి. నావోహుకి వాడ ఎలా కట్టాలో దేవుడు ఆలోచన చెప్పాడు. దేవుడు చెప్పిన ఆలోచనను బట్టి నావోహు పనిచేశాడు తప్ప దేవుడు చెప్పినట్లుగా కాకుండా ఆ వాడ నిర్మాణం ఎక్కడ కూడా చిన్న చెక్క ఎక్కడ అతికించలేదు అతను. అందుకనే నావోహు కుటుంబం అంతా రక్షించబడింది. దేవుణ్ణి అడగాలండి. ఇది తెలియట్లేదు మనకి. దేవుణ్ణి అడగట్లేదు మనం, మనుషుల్ని అడుగుతాం. ఇది ఎలా చేయాలి, ఇదేం చేయాలి, ఎలాగా అని. వివాహం చేయాలి బిడ్డ కంటే ఎలాగా ఏంటనేది మన బంధువులతో మనం సంప్రదిస్తూ ఉంటాం. కనుక మనుషుల ఆలోచనలు ఎక్కడికి నడిపిస్తున్నాయి? ఆలోచనలను బట్టి మనం ఆశీర్వాదం పొందగలుగుతున్నాం అనేది మనం ఆలోచించాలి. సామెతలు 20:18 ప్రభువు ఆలోచనలు స్థిరమైనవి అని ఉంటుంది. ప్రభు ఉద్దేశములు, ఆలోచనలు స్థిరమైనవి. గమనించండి, అది దేవుని ఆలోచనలు స్థిరపరచబడతాయి, స్థిరంగా ఉంటాయి. నీ జీవితాన్ని, నీ కుటుంబమును, నీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా స్థిరంగా ఉంచుతాయి. దేవుని ఆలోచన ప్రకారంగా మన బిడ్డల్ని మనం పెంచగలిగితే బిడ్డలు స్థిరమైన కుటుంబాలుగా కట్టబడతారు. గమనించండి, కీర్తన 33:11 మనం చదివితే, కీర్తన 33:11 యెహోవా ఆలోచనలు చూసారా, సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. సదాకాలము కూడా మనం బాగుపడాలంటే, బాగుండాలంటే, క్షేమము కలిగి ఉండాలంటే దేవుని ఆలోచనలు మనకి ఉండాలండి. దేవుని ఆలోచన ప్రకారంగా మనం నడవాలండి. ఆయన ఆలోచనలు సదాకాలం ఉంటాయి. ఇంకంతకంటే ఏం కావాలండి మనకి? మనుషులు చెప్పే ఆలోచనలు ఎంతవరకు ఉంటాయి? గమనించండి, దావీదు దేవుని దగ్గర ఆలోచించేవాడట. రేపు యుద్ధానికి వెళ్ళాలంటే ఆ రాత్రంతా దేవుణ్ణి అడిగేవాడంట అతను. ప్రభువా, యుద్ధం ఎలా చేయాలి, నాకు ఆలోచన చెప్పు. ఆ రాజుని ఎలా ఓడించాలి, ఏ విధంగా నేను యుద్ధం చేస్తే, ఏ విధంగా నేను ఆ రాజు మీదకి వెళితే నా సైన్యాన్ని వేసుకుని నేను విజయం పొందుతానని అడిగేవాడు అంటారు. గమనించండి, దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకి ఆలోచన చెప్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు ఆయన. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి
మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును అని మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్పాడు. 7వ అధ్యాయం 7వ వచనంలో గమనించండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. గమనించండి. కనుక దావీదు దేవుణ్ణి అడిగి వెళ్ళేవాడు. గొలియాతు మీదకి కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి అడిగి వెళ్ళాడు అతను. అర్థమైందా? నా బలము నా దేవుడే అన్నాడు, నా సామర్థ్యము దేవుడే, నా పరాక్రమం అంతా అయిందే. అందుకనే దావీదు ఎన్నడూ కూడా ఓడిపోలేదు, అతను ఎన్నడూ ఓడిపోలేదు. గమనించండి, దావీదు వలె మనం ఆశీర్వాదాలు ఒక గనిగా, ఒక నిధిగా సంపాదించుకోవాలంటే ప్రతి విషయంలో కూడా దేవుని ఆలోచన మనకి అవసరం. దేవుడు ఆలోచిస్తే నీకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ ఆలోచనలు నష్టానికి, నాశనానికి నడిపిస్తాయి. పరుల ఆలోచనలు పతనానికి నడిపిస్తాయి. ఇది అర్థం అవ్వట్లేదు చాలామందికి. ఏదైనా చేయదలిసినప్పుడు వచ్చి దైవజనుల దగ్గరికి వచ్చి ఎలా చేయాలండి అయ్యగారు, ఏం చేయమంటారండి అయ్యగారు అని అడగరు. దైవజనుల దగ్గరికి వస్తే దేవుని వాక్యమును బట్టి నీకు మంచి ఆలోచన చెప్తారు, అంతేకాదు ప్రార్థన చేస్తారు నువ్వు చేసే పని నిమిత్తం. కనుక ఆయన ఆలోచనకర్త, ఆలోచన చెప్పే దేవుడు. ఏ దేవుడు చెప్తాడండి మనకు ఆలోచన? ఎవరు చెప్తారండి మనకు ఆలోచనలు? మంచిగా ఉండమని ఎవరు చెప్తారండి? కనీసం ఈనాడు కన్న బిడ్డలకి తల్లిదండ్రులే చెప్పుకోలేకపోతున్నారు మంచి ఆలోచనలు. మంచి ఆలోచనలు చెప్తే బిడ్డలు ఎందుకు అలాగా తయారవుతారు చెడ్డగా? నువ్వు చెప్పవలసిన ఎప్పుడు చెప్పాలి? వాడి బాల్యంలో వాడికి మాటలు అర్థమయ్యే వయసు వచ్చినప్పటి నుంచి చెప్పాలి. నువ్వు అప్పుడు చెప్పవు, ఏమీ పట్టించుకోవు. తల్లి కానీ తండ్రి కానీ ఆ బిడ్డలను పట్టించుకోరు. వాళ్ళు ఎదిగిపోతారు, వయసు వచ్చేద్ది, వయసులో కోరికలు వచ్చేస్తాయి. కోరికలను బట్టి వాళ్ళు నడవటం, ప్రవర్తించడం మొదలు పెడతారు. అప్పుడు నీకు అర్థం అవుతుంది, అప్పుడు చెప్పడం మొదలు పెడతావు. మొక్కై వంగనిది మానై వంగున అనే సామెత ఉంటుంది. యేసుప్రభు ఎందుకు చెప్పాడు? బాలుడు నడవలసిన త్రోవను, బాలిక నడవలసిన త్రోవను వానికి నేర్పండని. వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైనను అంటే వృద్ధుడైనను అని ఉంటుంది అక్కడ కింద ఇన్పుట్లో. అంటే ముసలుడైనా దాని నుండి తొలగిపోడు. కనుక దేవుని ఆలోచనలో మనకి, మన బిడ్డలకి చాలా అవసరం. దేవుడు ఏం చేస్తాడని చాలామంది చులకనగా తీసుకుంటారు. అలాగే ఇప్పుడు కూడా మనం ఆలోచించకూడదు, అనాలోచనగా మాట్లాడకూడదు. దైవజనం చెప్పే వాక్యాన్ని కానీ మాటలు కానీ తేలిగ్గా తీసుకోకూడదు. మీరు దైవజనుల గురించి కూడా తేలిగ్గా మాట్లాడకూడదు. నిజమైన దైవజనుల గురించి ఎప్పుడు మాట్లాడకూడదు. నీవు దేవుని సన్నిధిని అలా అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము అని ప్రసంగిలో రాస్తున్నాడు. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. ఆయన పైన ఉన్నాడు, ఏదైనా పడేస్తాడు నేను ఎత్తి మీద. నువ్వు కింద ఉన్నావు, మనం కింద ఉన్నాం. పైన ఉన్నవాడికి భయపడాలి మనం. అర్థమైందా? మనకంటే పెద్దలకి భయపడాలి, దైవజనులకి భయపడాలి. మనకి దేవుని వాక్యాన్ని బోధిస్తున్న దైవజనులకి భయపడే జ్ఞానం, ఆలోచన మనం కలిగి ఉండాలి. కనుక నీ మాటలు కొద్దిగా ఉండాలి. కనుక నువ్వు మాటను బట్టి కూడా చాలా కీడు వస్తుంది మనకి.
అర్థమైందా? ఈ రోజుని ఇష్టానుసారంగా మాట్లాడారు వైసీపీ గవర్నమెంట్లో. ఈనాడు వాళ్ళందరికీ కూడా కేసులు పెడుతున్నారు. అవన్నీ ఆధారాలు ఉన్నాయి. అర్థమైందా? మాట చేత మనకే నోరుంది కదని, బలం ఉంది కదని, డబ్బు ఉంది కదని, అధికారం ఉంది కదని ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా మాట్లాడకూడదు. అర్థమైందా? నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ మాటలు కరెక్ట్గా ఉండాలి. మాటలను బట్టే నువ్వు తీర్పులోకి వస్తావు. నీతిమంతుడిగా తీర్చబడతావు, మాటలను బట్టే అపరాధిగా తీర్చబడతావు అని చెప్పాడు ఆయన, యేసు ప్రభు వారు. అర్థమైందా? గమనించండి. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుతావు. ఎవరు ఈ తీర్పిస్తారంటే ఆయన. మనుషులు ఎవరు నీకు? నువ్వు ఎవరిని తిట్టినా, ఎవరిని దూషించినా నువ్వు అనే మనిషి తీర్పు తీర్చే అధికారం లేదు. నిన్ను పుట్టించిన మనిషికి అధికారం ఉంది. తీర్పులోకి వస్తాం కనుక ఆలోచన, లస్సైన జ్ఞానము దేవుడి దగ్గర ఉంది. రండి, మానకుండా మీ పిల్లలను తీసుకురండి, మీ బిడ్డలను కూడా తీసుకురావాలి. మీకు అదే చెప్తాను. అర్థమైందా? మేము మా బిడ్డలను అందరినీ దేవుని సన్నిధిలో పెంచాం. నలుగురిని కూడా ఉపవాస ప్రార్థనలో తీసుకొచ్చి పెట్టాం. నలుగురిని. అర్థమైందా? మీకు అందరూ చూశారు. అప్పుడు కింద చెమ్మగా ఉన్న పాకలో ఆ బరకం మీద చెమ్మగానే ఉంటే గుడ్డ ఆల్చి పరిచి పండుకోబెట్టి ప్రార్థన అయ్యాక చెరువుకు బిడ్డనే భుజాల మీద వేసుకుని మేము మిగిలిన పెద్దోళ్ళు ఇద్దరిని నడిపించుకుంటూ ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు ఏ టైం అయినా. దేవుని సన్నిధిలో. ఎందుకంటే యవ్వన కాలం వచ్చేటప్పుడు దుష్టుడు వాళ్ళని పాడు చేయాలని చూస్తాడు. కానీ దేవుని సన్నిధిలో ఉండటాన్ని బట్టి దేవుని దృష్టి కూడా బిడ్డల మీద ఉంటుంది. కనుక దేవుని ఆలోచన ఆ బిడ్డలకి దేవుడిస్తాడు. జ్ఞానము దేవుడిస్తాడు. మీలో ఎవనికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న యెడల అతడు దేవునిని అడగవలెను. దేవుడిస్తాడు ధారాళంగా. కనుక 3 దినాలు మనం ప్రార్థన చేసాం. ఆ ప్రార్థనలో మనం మరి జ్ఞానం అడిగామా? ప్రభువా, వాక్యానుసారంగా జీవించడం నాకు నేర్పించు, నీ కొరకు బ్రతకడం నాకు నేర్పించు, నీ మార్గములో నడుచుకోవటం నాకు నా బిడ్డలకు నేర్పించు. అది అడగాలి దేవుణ్ణి. నువ్వు ముందు ఆయన మార్గంలో నడిస్తేనే దేవుడు నీకు ఏదైనా ఇస్తాడు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. అప్పుడు నీకు కావలసినవన్నీ దేవుడిస్తాడు. నువ్వు దేవుణ్ణి వదిలేసి, దేవుణ్ణి సన్నిధి మానేసి, నువ్వు పనో ఉద్యోగం వ్యాపారం లోకం అంటే తిరిగితే అది ఆ జ్ఞానం కరెక్ట్ కాదు. అది ఆ జ్ఞానం కొంతవరకే నీకు ఉపయోగపడుద్ది. దేవుని ఆలోచన సదాకాలం ఉంటుంది. దేవుని జ్ఞానం సదాకాలం నిన్ను నడిపిస్తుంది. చక్కటి మాట అండి అది, సదాకాలం అనేది. 3వది బలవంతుడైన దేవుడు. ఎవరైనా బలవంతుడైన దేవుడు ఆయన. గమనించండి, యెషయా గ్రంథం 40 అధ్యాయం 29వ వచనం చదువుదాం. సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఎంత గొప్ప మాట అండి ఇది. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. అది దేవుడు ఇస్తాడండి, బలం, శక్తినిస్తాడు. మన బలహీనతలన్నీ తొలగించడానికే ఈ లోకానికి బలవంతుడైన దేవుడిగా వచ్చాడు ఆయన.
ఆయన బలవంతుడైన దేవుడు, మనం బలహీనులు, శక్తిహీనులు. మన బలం ఎంత? కనుక ఆ బలవంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. ఆయన మాట వినాలి. ఆయన ఆలోచన చెప్పిన, ఆయన సలహాని బట్టి మనం నడుచుకోవాలి. గమనించండి, బలవంతుడైన దేవుడైన, బలవంతుడు, యుద్ధశూరుడు ఆయన. నహూము 1:3 ఆయన మహాబలము గలవాడు అని నహూము ప్రవక్త చెప్తాడు, చిన్న ప్రవక్త అయిన. 1:3 యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడండి. గమనించండి, మహాబలము గలవాడండి. మహాబలము గలవాడు దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ బలము కలిగినవాడు. పరిశుద్ధాత్మతో ఆయన బలము నీకు రావటం అంటే కండలో పెరిగిపోవటం కాదు, అదేమైందా, ఒళ్ళు పెరిగిపోవటం కాదు. పరిశుద్ధాత్మ బలము, శక్తి నీలోకి పంపిస్తాడు ఆయన. నీ రోగాన్ని తీసేస్తాడు, నీ బలహీనతలను తీసేస్తాడు ఆయన. అలాంటి అవకాశాన్ని పొందుకునే అర్హత, యోగ్యత, వాక్యానుసారమైన భక్తి జీవితం మన దగ్గర ఉండాలి. అది నేను చెప్పేది. మన బలహీనతలన్నీ తీసేస్తాడు ఆయన. ఎంతమందిని స్వస్థపరిచాడు ఆయన, ఎంతమందిని బలవంతునిగా చేశాడు. సంసోను బలహీన పరిస్థితుల్లో ఆ ఫిలిష్తీయులందరినీ కూడా ఆ గుడిలో, అన్యదేవత గుడిలో చంపాలని ఆలోచన సంసోనుకు వచ్చి దేవుణ్ణి చివరిసారిగా, నేను ఇంతవరకు నిన్ను అడగలేదు ప్రభువా, ఈ ఒక్కసారి నన్ను బలపరచు, ఈ ఒక్కసారి నాకు బలమి, ఈ ఫిలిష్తీయులందరినీ చంపడానికని అడిగాడు. అప్పుడు సంసోనికి విపరీతమైన బలం ఇచ్చాడు. గమనించండి, ఒక చేత్తో ఒక స్తంభం, ఒక చేత్తో ఒక స్తంభాన్ని పట్టుకుని ఆ గుడికి, అన్యదేవత గుడికి ఆధారమై ఉన్నటువంటి ఆ 2 స్తంభాలని పీకి పడేసాడంతే. ఆ గుడి అలా పడిపోయి ఆ గుడిలో ఉన్న వేల 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 మంది చనిపోయారు. బలవంతుడు. సంసోనికి అంత బలం ఇచ్చాడు ఆయన. దావీదుకి గొల్లియాతుని జయించే బలం ఇచ్చాడు చిన్నతనంలో. అంటే బలం అంటే కండలో పెంచేయలేదు, ఒళ్ళు పెంచేయలేదు, పరిశుద్ధాత్మ బలం, శక్తి. గమనించండి, బలవంతుడైన దేవుడైన, బలవంతుడైన దేవుడు నీ మీదకి ఏదైనా, నువ్వు రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఒక లారీ డ్రైవర్ కానీ అదుపు తప్పి నీ మీదకి ఆ లారీ పోనిచ్చినప్పుడు, వాడికి తెలియకుండా లారీ కానీ నీ మీదకి వచ్చినప్పుడు, నువ్వు దేవుని బిడ్డగా 100కి 100 రూపాయలు జీవిస్తే ఆ లారీని దేవుడు అలా పక్కకి గంటి పడేస్తాడు. ప్రమాదం రానివాడైనా నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఆయనందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మరణము నిన్ను మృంగాలని చూస్తుంది, మరణ దేవతని వెనకాల తిరుగుతుంది. మరణము అనే భయంకరమైనటువంటి ఆ బలమైన పిశాచి సాతాను శక్తిని దేవుడు అణిచివేస్తాడు. బలవంతుడైన దేవుడు మనకు అర్థం అవట్లేదు అంతే. ఆశ్చర్యమైన కార్యాలు నీకు జరగాలి, ఆలోచన కలిగి నువ్వు బ్రతకాలి, నువ్వు బలము కలిగి శక్తి కలిగి నువ్వు జీవించాలంటే దేవుని వాక్యము
నీలో నిలిచి ఉండాలి. దేవుని వాక్యానుసారంగా నీ నడక ఉండాలి, నీ నడవడిక ఉండాలి. అలా ఉండకపోతే ఇవన్నీ మనకి రావు. చాలామంది చాలాసార్లు చెప్తూ ఉంటాను, గుడికి వెళ్తే సరిపోద్దలే అని. గుడికి వచ్చి గుళ్ళో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో వినాలి. విని ఆ ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. అప్పుడు దేవుడు నువ్వు అడగకపోయినా నీకు అన్నీ ఇస్తాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు నీ కుటుంబంలో, నీ జీవితంలో. నీకు ఈ లోకములు అందరికంటే ఆలోచన పరురాలుగా చేస్తాడు నిన్ను. నీ సంసారాన్ని ఎలాగ కూడగట్టుకోవాలి, నీ ఇంటిని ఎలా బాగు చేసుకోవాలి అని ఆలోచన అన్నీ చేసుకోవటానికి శక్తినిస్తాడు, బలంనిస్తాడు. నిత్యుడగు తండ్రి, 4వ బిరుదు ఏంటంటే ఎందుకని నిత్యుడగు తండ్రి, నిత్యము ఉండే దేవుడైన. గమనించండి, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా చెప్తున్నాడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. ఉన్నాడు ఆయన. ఒకటే రకంగా ఉండాలి మనం దేవునిలో, నిత్యము ఉండాలి. నీవు దేవుణ్ణి తెలుసుకోకముందు వదిలేయి. నువ్వు దేవుణ్ణి తెలుసుకొని దేవుని సన్నిధికి రావటం మొదలుపెట్టినప్పుడు, దేవుణ్ణి తెలుసుకొని పూర్తిగా నిత్యము దేవుణ్ణి విడవకుండా దేవుని వాక్యానుసారంగా నిన్న నేడు రేపు కూడా ఒకే రీతిగా ఉండాలని తీర్మానం చేసుకోవాలి మనం. ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. పూర్వకాలములో ప్రవక్తల కాలములో ఎలా ఉన్నాడు, ఇశ్రాయేలు కాలంలో ఎలా ఉన్నాడు, ఆయన యూదుల కాలంలో ఎలా ఉన్నాడు. ఇప్పుడు అనేకమైన రకరకాల ప్రజలందరూ కూడా ఈ లోకంలో జన్మించినప్పటికీ, పుట్టి పెరిగినప్పటికీ ఈ కాలంలో కూడా అలాగే ఉన్నాడు. అన్య జనులకు కూడా, దేవుణ్ణి ఎరగని వారికి కూడా ఆయన ఒకేలా కనిపిస్తున్నాడు. మారని దేవుడైన, మార్పు లేనివాడైన నిత్యము ఉన్నాడు. అబ్రాహాము పుట్టక మునిపే ఉన్నానని చెప్పాడు. అప్పుడు యూదులందరూ కూడా ఆ మాట కోపం పెంచుకున్నారు ఆయన మీద. మా తండ్రి అయిన అబ్రహాము కంటే ముందున్నాడంట, ఇది బొడ్డోడు అని చెప్పేసి యేసు ప్రభుని తేలిగ్గా మాట్లాడారు. అబ్రహాముకి ముందే కాదు, ఈ సృష్టి అంతటికి ముందున్నాడు ఆయన. అప్పుడు ఉన్నాడు, తర్వాత ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు ఆయన. నిత్యుడగు తండ్రి. భూమి మీద జలములు లేనప్పుడు, అర్థమైందా, ఈ సృష్టిలో ఈ భూమి మీద ఏది లేనప్పుడు, భూమే లేనప్పుడు ఆయన ఉన్నాడు, ఆకాశం లేనప్పుడు ఆయన ఉన్నాడు. అప్పటి నుంచి ఉన్నాడు ఆయన. మొదటి వాడను కడపటి వాడను నేనే అన్నాడు ఆయన. గమనించండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 వచనం కానించి మనం చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది కాలము నుంచి కూడా ఉన్నాడు ఆయన. ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి, గుర్తుపెట్టుకోండి, సర్వ సృష్టికి
ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండెను. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారుడు. అందుకే నిత్యుడగు తండ్రి నిత్యము నీతో మనతో ఉంటాడు, మన బిడ్డలతో ఉంటాడు, మన బిడ్డలకి పుట్టే బిడ్డలతో ఉంటాడు. ఆయన అబ్రహాముకి లేడు అలాగా. అబ్రహాముతో ఉన్నాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకుకి ఉన్నాడు తన కొడుక్కి. తర్వాత ఇస్సాకు కుమారుడు యాకోబుకు ఉన్నాడు. యాకోబు కుమారులు 12 మందితో ఉంటున్నాడు. ఈనాడు ఇశ్రాయేలు అందరితో ఉన్నాడు ఆయన, దేవుని ప్రజలతో. మన బిడ్డలతో కూడా దేవుడు ఉంటాడు. నిత్యుడగు తండ్రి ఎవరైనా ఆయన లేకుండా ఏది కలగలేదని యోహాను గారు చెప్తాడు 1వ అధ్యాయం 23వ వచనంలో. ఆయన లేకుండా ఏది కలుగలేదు. గమనించండి, మనందరినీ రక్షించడానికి మానవ అవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చినటువంటి మహానుభావుడైన ఆయన రక్షిస్తానంటే నీవేమో నాకు రక్షణ వద్దు, నాకు ఈ లోకంలో శిక్షించబడతానని తిరుగుతున్నావు. నిత్యుడగు తండ్రి. చివరిది సమాధానకర్తయగు అధిపతి. సమాధానానికి అధిపతి అయిన ఆయన దగ్గరే సమాధానం ఉంది. ఆ సమాధానం నీకు నాకు రావాలంటే ఆ సమాధానకర్త చెప్పిన మాట వినాలి మనం. లోకంలో అధికారం ఉంది. ఆ అధికారం బట్టి కొన్ని పనులు చేస్తారు వాళ్ళు. మనకు ఏదైనా పని జరగాలంటే ఆ అధికారికి లోబడి ఉండాలి మనం. అధికారి మాట వినాలి, అతను చెప్పింది. అలాగే సమాధానం ఈ రోజున మనకే మన కుటుంబాలకి రావాలంటే సమాధానకర్త అని తెలుసుకొని ఆయన దగ్గరికి సమాధానం లేని నువ్వు వస్తే ఆయన చెప్పిన మాట విని మనసు మార్చుకుంటే సమాధానం తెలుతావు నువ్వు. లేకపోతే సమాధానం ఉండదు, నీకు సమాధానం ఉండదు. ఆయన పుట్టినప్పుడు సాధారణంగా క్రిస్మస్లో చదువుతూ ఉంటాం వాక్యం. లోకాసువార్త మనం 2వ అధ్యాయం 14వ వచనం మనం చదువుదాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. భూమి మీద సమాధానం లేదు ఈ రోజున. తల్లిదండ్రులకి ఒక్కడు పుట్టినా సమాధానం లేకుండా చేస్తున్నాడు, 2 పుట్టినా సమాధానం లేకుండా చేస్తున్నారు. భార్య భర్తకి సమాధానం లేకుండా చేస్తుంది, భర్త భార్యకి సమాధానం లేకుండా చేస్తున్నాడు. అసలు సమాధానం అనేది సంఘంలో కూడా సమాధానం లేదు ఈ రోజున. సంఘాలు కొట్టుకు చేస్తున్నాయి. సమాధానకర్త లేడు ఆ సంఘంలో. వాక్యం చూడలేదు, వాక్యం లేదు. వాక్యం లేని సంఘాల్లో సమాధానం ఎక్కడుంటుంది? వాక్యం లేని కుటుంబాల్లో సమాధానం ఎక్కడ ఉంటుందండి? వాక్యం అంటే దేవుడు. వాక్యం అంటే దేవుడు. దేవుడు లేని కుటుంబంలో సమాధానం రాదు కదా. దేవుడు లేని సంఘంలో సమాధానం రాదు కదా. ఇప్పుడు 3 రోజులు కూడా సమాధానంగా చేశాము. ఒక ఆయన అంటున్నాడు, ఏం సంఘం అండి బాబు మీది, ఎంత డిసిప్లిన్ అండి, ఎంత అసలు ఉన్నారో లేదో తెలియట్లేదు, లోపల ప్రార్థన జరుగుతున్నట్టున్నాయి 3 రోజుల నుంచినని ఆ ముందు ఆయన అడుగుతున్నాడు. ఏదైనా మీ లెక్క వేరండి, మీ విధానం వేరండి. సంఘం కూడా అలా ఉంటారండి నిజంగానే.
ఈనాడు ఏ సంఘం కూడా అలాగా ఉండదు, మాది కూడా అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రియులరా, సమాధానం. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యమే చెప్తాను నేను. మా అబ్బాయి కూడా దేవుని వాక్యమే చెప్తాడు. వాక్యానుసారంగా ఉంటాం. వాక్యము సమాధానం. సమస్యలు వస్తాయి, ప్రతి కుటుంబంలోకి సమస్యలు వస్తాయి, మాకు కూడా వస్తాయి మా బిడ్డల ద్వారా. ఎందుకంటే అది బిడ్డలను ఒక ఇంటికి ఇచ్చినప్పుడు సమస్యలు ఇంటి ద్వారా వస్తాయి. వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తాం. తగ్గించుకోండి అమ్మా, మాట పడండి అమ్మా, పడితే పోయిందేమీ లేదు, పడ్డవాడు చెడ్డవాడు కాదు, దేవుడు తగ్గించుకోమని చెప్పాడు కదా అని వాళ్ళకి చెప్పి ప్రార్థన చేసి వాళ్ళ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. సమాధానం. ప్రతి మనుషులు మనం విశ్వాసంగా ఉన్న ఎదుటోళ్ళు ఉండరు, వాళ్ళ ఏదో గొడవ పెట్టాలని చూస్తారు. అలాంటప్పుడు మనం మరి వాక్యాన్ని దాటి మనం వెర్రవీగి మాట్లాడకూడదు, హెచ్చించుకొని మనం ప్రవర్తించకూడదు. ఎందుకంటే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, ఓపికతో కనిపెట్టాలి. అదే మొట్టమొదట చెప్పాను మీకు, మొట్టమొదటి రోజుని ఆశతో రావాలి దేవుని దగ్గరికి, సహనముతో కనిపెట్టాలి, నమ్మకముతో ప్రార్థన చేయాలి. 3 మీరు కలిగి ఉంటే మీరు అనుకున్నది పొందుతారని. సమాధానకర్త, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చి బలహీనతలను బట్టి, రోగాలను బట్టి, అవిటితనాలను బట్టి, అజ్ఞానాన్ని బట్టి ఆయన దగ్గరికి వచ్చి బాగుపడి సమాధానం, నెమ్మది పొందుకుని వెళ్ళారు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము రాగము కలిగిన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాట విని ఆయన్ని వస్త్రపుచింగు ముట్టుకొని సమాధానం పొందుకొని వెళ్ళింది. నడుము వంగిపోయిన స్త్రీ 18 సంవత్సరాల నుంచి మందిరంలో ఉంది, దేవుని ద్వారా సమాధానం పొందుకొని వెళ్ళింది. సమాధానకర్త అయిన నీవు ఆయన సన్నిధికి మానకుండా రావాలి. కనిపెట్టుకుని ఆయన్ని, వాక్యాన్ని చూడాలి, వినాలి. నువ్వు దేవుణ్ణి కనిపెట్టుకుని చూడటం అంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి మీరు. ఆయన లేకుండా నువ్వు ఎంత సమాధానం పొందుకుందామనుకున్నా సమాధానం రాదు నీకు. ఎవరు సమాధానం పొందలేకపోయారండి. అర్థమైందా? కనుక దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి. మనం కూడా ఈ సంవత్సరం ఇంకా కొన్ని సమస్యలతో ఉండుంటే ఈ సంవత్సరం ఆ సమస్యలన్నీ కూడా మనం పోగొట్టుకొని శాంతి సమాధానం పొందుకోవాలంటే పూర్తిగా మారండి, వాక్యానుసారంగా ఉండండి, దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా, మీ హృదయములను శుద్ధి చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుభ్రపరచుకోండి, పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి అన్నాడు. చేతులంటే చేతలని అర్థం. చేతులంటే చేతలు. ఏదైనా చేయాలంటే చేతులను ఉపయోగిస్తాం కదా, అది. కనుక అలా ఉండి ఆ నిత్య నివాసి అయినటువంటి దేవుని సంకల్పాన్ని బట్టి మనం నడుచుకుని ఆయన కృపను పొందుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఈ లోకానికి రాకముందే ప్రవక్త అయిన యెషయా గారు 750 సంవత్సరాల క్రితం ప్రవచించిన రీతిగా మీరు ఈ లోకానికి వచ్చి ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. ఆలోచన చెప్పి నిన్ను వెంబడించిన వారిని నడిపించావు.
ప్రభువా, బలమైనటువంటి కార్యాలు చేయటానికి ఎంతోమందిని బలపరిచావు. అలాగే నిత్యము వారితో ఉండే కృప అనుగ్రహించావు. అలాగే సమాధానమిచ్చి మీ శాంతిని అనుగ్రహించారు. ఇదిగో మా సంఘమునకు ఈ 5 నాయన గుణ లక్షణాలని, బిరుదుల్ని బట్టి మాట్లాడడానికి సహాయం చేశారు. నీ బిడ్డలు ఆ విధంగా మరి జీవించటానికి, నీ కృప పొందడానికి నీ బిడ్డలందరినీ సిద్ధపరచుకోండి. ఎత్తబడిన వాక్యము నూరంతలుగా వారి హృదయములలో ఫలింపచేయండి. వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.